అందరికీ నమస్కారం. మన సబ్స్క్రైబర్స్‌లో ఒకళ్ళు నా ఫ్రెండ్ అనమాట. వాళ్ళు మొన్న మధ్య వాళ్ళ ఆఫీస్‌కి ఈ మోనాలిసా వచ్చింది. ఎవరు పూసలు అమ్ముకునే అమ్మాయి. దెన్ ఆమె రాగానే చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వెళ్ళి సెల్ఫీలు అడుగుతూ ఉంటే అది చూసి ఆ అమ్మాయి నవ్వుతూ నాకు ఫోన్ చేసి, "ఎస్పీ సార్ చూసారా? ఆ అమ్మాయి మీద చాలా వీడియోలు చేస్తున్నారు. ఈరోజు ఆ అమ్మాయి సెలబ్రిటీ సార్. మామూలు మొత్తం సెల్ఫీలు అడుగుతున్నారు సార్" అంది. పోనీలే మంచిదేగమ్మా అన్న. నిజమే సార్ పాపం ఆమె మొత్తం చాలా డౌన్ టు ఎర్త్ చాలా చక్కగా ఉంది సార్ అంది. ఓకే సంతోషం. ఇప్పుడు నేను హైదరాబాద్‌లో బేల్ ట్రీ అని చెప్పేసి అంటే బెలూరు వృక్షం అన్నట్టు ఒక హోటల్ అందులో కిచెన్ అన్నది ఈమె ఓపెన్ చేస్తుంది. ఆ మూమెంట్లో అంతా చూశారు. 16 సంవత్సరాల అమ్మాయి మధ్యప్రదేశ్లో మహేశ్వర ఏరియా వాళ్ళది. వాళ్ళ నాన్న ఇప్పటికి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ ఇప్పటికి పూసలు అమ్ముకుంటూ ఉంది. వాళ్ళ బంధువులు వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళదే. బట్ ఈ అమ్మాయి మాత్రం కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు కుదిరినప్పుడల్లా కూడా అడ్వర్టైజ్మెంట్లు, ఓపెనింగ్లు అండ్ ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాకి సంబంధించేసి ఒకటే బాలీవుడ్లో అండ్ మన సౌత్లో అన్నప్పుడు నాగమ్మ అని చెప్పేసి మలయాళం, మన దగ్గర వచ్చేసి లైఫ్ సమ్ ఏదో మూవీ తెలుగులో అదొకటి చెప్పుకుంటూ పోతే కొన్ని సినిమాలు యాక్ట్ చేస్తుంది. అండ్ బాలీవుడ్లో వచ్చేసి ట్రైనింగ్ తీసుకుంటూ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంది. అండ్ ఆ అమ్మాయి చదువుకుంది 5వ తరగతి వరకే. దాంతో కనీసం 10 చదవాలి లేదా ఇంకా వీళ్ళకి ఆ పైన చదువు అని చెప్పేసి తను ఏ స్కూల్లో అయితే చదువుతూ ఆపిందో అదే స్కూల్లో మరలా కంటిన్యూ చేస్తుంది. అంటే స్కూల్కి వెళ్ళదు, వెళ్ళినా పర్టికులర్గా ఆ పిల్లలందరితో కూర్చోదు, అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీతో చదువు చెప్పించుకునేది. సో చదువుకుంటుంది, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటుంది అండ్ వచ్చిన ప్రతి అవకాశం సద్వినియోగం చేసుకుంటుంది. ఎక్కడ కూడా దాన్ని తల బిరుసు, తల పొగరు, మదం సంథింగ్ ఎలా చెప్పాలంటే కళ్ళు నెత్తికెక్కడం అంటారు అది లేదు. ఒద్దిగ్గా పద్ధతిగా ఉంటూ ఉంది. వచ్చిన ప్రతి అవకాశం సద్వినియోగం చేసుకుంటూ ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఈ తెర మీద జీవితం అనేది టెంపరీనే, పర్మనెంట్ అన్నప్పుడు మన పనులు అని చెప్పేసి అనుకున్నారు. అదే వేలో ఉన్నారు. బట్ ఈ అమ్మాయి మాత్రం ఒకటే చెప్పాను, నేను ఈరోజు ఇలా ఉన్నానంటే కుంభమేళా పుణ్యం. ఆ కుంభమేళా నన్ను చూసారు, ఫోటో తీయటం, మోనాలిసా అనటం, నన్ను వైరల్ చేశారు. ఆ తర్వాత ఇబ్బంది ఉందని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను. బట్ ఈలోపు వెతుకుంటూ సనోజ్ మిశ్రా బాలీవుడ్ డైరెక్టర్ వచ్చాడు, ఆఫర్ అన్నాడు, ఓకే అనుకున్నాం. దాన్ని జాగ్రత్త చూసుకుంటున్నాడు. ఈలోపు అనేది కేసులు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. బట్ ఈలోపు నన్ను ఆ పబ్లిసిటీ ఈ పబ్లిసిటీకి వాడుతున్నారు, దాని తగ్గ డబ్బులు ఇస్తున్నారు, షాప్ ఓపెనింగ్లు అవి అన్నీ వెళ్తున్నాను. గుడ్, సంతోషం. ఎక్కడ నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు, నేను కూడా ఇబ్బంది పడ్డ దాఖలాలు ఏమీ లేవు. ఓవరాల్గా అన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చానంటో నాకు తెలుసు. ఈరోజు నాకు వచ్చినటువంటి ఆ సెలబ్రిటీ స్టేటస్ అనేది ఏదైతే ఉందో అది నాకు భారం కావద్దు, అట్ ది సేమ్ దానికి నాకు అర్హత ఉండాలి. సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడు అంట, ప్రేమించే ముందు అర్హత ఉందో లేదో ఆలోచించు, ప్రేమించక అర్హత కోల్పోకుండా ప్రవర్తించని అంట. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటి అనుకోకుండా సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది అదృష్టం కొద్దీ. దాన్ని ఇప్పుడు ఈ అమ్మాయి కాపాడుకోవాలి. ఎలా? భాష నేర్చుకుంటుంది అండ్ అందరితో ఎలా మాట్లాడి ఏంటి అన్నప్పుడు తాను చిన్నప్పుడు ఉన్నటువంటి పూసలు అమ్మేటప్పుడు అందరితో ఉండేట్టు కాకుండా ఇప్పుడు ఒక సెలబ్రిటీ అన్నప్పుడు విత్ పద్ధతిగా గౌరవంగా డ్రెస్సింగ్ సెన్స్ లైక్ కావేలో ఉండిద్ది. అండ్ కుటుంబానికి ముందు ఇల్లు కట్టించుకోవాలి అండ్ వాళ్ళ పూర్వీకులు కావచ్చు, వాళ్ళ వంశంలో ఉన్నటువంటి ఎవరు కూడా తలవంపులు లేకుండా చక్కగా పద్ధతిగా ఉండాలి. అన్ని అమ్మాయి చేసుకుంటూ పోయింది. అన్నిటికీ మించి విద్య అనేది నిజమైనటువంటి మన ఆస్తి. దానికి తగ్గట్టు ఇప్పుడు అమ్మాయి చదువుకుంటూ ఉంది. సో ఈ అమ్మాయి నిజంగా ఒక రకం చెప్పాలంటే రోల్ మోడల్ అని నేను అంట. అండ్ విధిరాత అన్నది ఈమెకి కలిసి వచ్చిందని అంట. ఆ తల బిరుసు, తల పగరు, కళ్ళు నెత్తికెక్కేటువంటివి ఏమీ లేకుండా ఉండటం వల్లే ఈరోజు ఈ అమ్మాయిని అంతా కూడా మన మోనాలిసా అంటున్నారు. అండ్ సెలబ్రేటింగ్ చేసిన తర్వాత కూడా పూసలమ్మిన అమ్మాయిరా అదృష్టం ఖచ్చితంగా అనకుండా టాలెంట్ ఉందరా సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి అంటూ ఉన్నారు.